హాయ్ అండి అందరికీ. మేమైతే టైం కుదిరించుకొని మరి విజయవాడ జోజీనగర్లో ఉన్న అనంత పద్మనాభం స్వామి టెంపుల్ థీమ్ వినాయకుడిని అయితే చూడడానికి వచ్చామండి. మేమైతే నైట్ విజిట్ చేసాము. సో ఇక్కడ లైటింగ్స్ అవి చాలా బాగున్నాయి. ఇక్కడైతే పార్వతీదేవి పసుపుతో బాలున్నయ తయారు చేశారు. దాని తర్వాత మొత్తం స్టోరీ అంతా ఇసుకతో చాలా బాగా చూపించారండి, కళ్ళకు కట్టినట్టు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి, జనాలు బాగా విజిట్ చేస్తున్నారు. నిమజ్జనం దగ్గర కావస్తుంది కదండి, అందుకే జనాలు బాగా వస్తున్నారు. వినాయకుడిని అయితే దర్శనం చేసుకున్నాము, తర్వాత ప్రసాదం తీసుకున్నాము. మీకు ఈ వినాయకుడిని అయితే 6వ తారీఖు సాయంకాలం 6-6:30 నుంచి మొత్తం నిమజ్జనం అయితే స్టార్ట్ అవుతుంది. విజయవాడ మొత్తం తిప్పి దాని తర్వాత కృష్ణా నదిలో అయితే నిమజ్జనం చేయడం జరుగుతుందంట. ఇక్కడ 5వ తారీఖు వాళ్ళు అన్నదానం అయితే కూడా చేశారు. మొత్తం 20,000 మందికి అయితే అన్నదాన కార్యక్రమం అయితే చేశారంట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like and subscribe.